మనలో కేదార్నాథ్ ఆలయం తెలియని వారు ఉండరు. 400 సంవత్సరాల మంచులో మునిగిపోయి ఉన్న కేదార్నాథ్ ఆలయం అసలు కథ ఏంటి? ఈ ఆలయం వెనకాల ఎన్నో రహస్యమైన విషయాలు ఉన్నాయి. అవి మీకు తెలుసా? ఎటువంటి ప్రకృతి వైఫల్యానికి తట్టుకునే విధంగా ఎవరు ఈ ఆలయాన్ని కట్టించారు? మరి ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ రోజు వీడియోలో సమాధానం తెలుసుకుందాం. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనందరికీ తెలిసినట్టు కేదార్నాథ్ని దర్శించుకుంటే మోక్ష మార్గం లభిస్తుంది అని అంటారు. మహాభారతం చివరిలో స్వయంగా ఇక్కడ పరమశివుడు ప్రత్యక్షమయ్యి పాండవులకి స్వర్గానికి మార్గదర్శనం చూపించారట. అలాగే 12 జ్యోతిర్లింగాల్లో ఇది కూడా ఒక జ్యోతిర్లింగము. ఈ ఆలయాన్ని కేదార్నాథ్ ధామ్ అని అంటారు. ఈ ఆలయం హిమాలయ ప్రాంతంలో కొలువై ఉంటుంది. ఈ కేదార్నాథ్ ఆలయం గురించి మొదటిగా 7వ శతాబ్దంలో స్కంద పురాణంలో రచించి ఉన్నారు. దీన్ని బట్టి కేదార్నాథ్ ఆలయం ఎంత పురాతనమైనదో అలాగే ఎంత గొప్ప చరిత్ర కలిగి ఉంటుందో మనందరికీ తెలుస్తుంది. మందాగ్ని నది కేదార్నాథ్ ఆలయానికి 3583 మీటర్ ఎత్తులో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. ఈ ఆలయం గర్భగుడిలో పిరమిడ్ ఆకారంలో శివలింగం అనేది ఉంటుంది. ఇలాంటి శివలింగం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఈ మందిరాన్ని పాండవులు నిర్మించారని అంటారు. అసలు ఈ పాండవులు ఈ ఆలయాన్ని ఎందుకు నిర్మించారో తెలుసా మీకు? మహాభారత యుద్ధం తమ గురువులను తన సోదరులను వధించడం కారణంగా పాండవులు ఎంతో బాధపడుతూ తమకు తామే అపరాధులు అని అనుకుంటారు. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు చాలా కాలంగా హస్తినపురానికి పరిపాలించారని మనకి తెలుసు. హస్తినపురానికి పరిపాలించిన పాండవులకి మనశ్శాంతి అనేది దొరకలేదు. ఇంకా ఆ వేదన నుంచి విముక్తి కొరకు పాండవులు అందరూ కలిసి వేదవ్యాసుడి దగ్గరికి వెళ్ళారు. తమ వేదనను వేదవ్యాసుడికి చెప్పారు. పాపాల నుంచి విముక్తి పొందడానికి మీరు ఆ పరమశివుడి దగ్గరికి వెళ్ళండి అని ఆ వేదవ్యాసుడు పాండవులకు చెప్తారు. అప్పుడు పాండవులు అభిమన్యుడి పుత్రుడు అయిన పరీక్షత్కు మొత్తం రాజ్యాన్ని అప్పగించి ఆ పరమశివుడు దర్శనం కోసం ద్రౌపదితో కలిసి కాశీకి వెళ్ళారు. కానీ కాశీలో ఆ శివుడు దర్శనం వాళ్ళకి జరగలేదు. వాళ్ళు శివుడు కోసం ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడి నుంచి ఆ మహాశివుడు తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అలా చివరికి ఉత్తరాఖండ్లోని గుప్త కాశీలో ప్రత్యక్షం అయ్యారు ఆ పరమశివుడు కోసం. పాండవులు శివుణ్ణి వెతుకుతూ ఉంటారు. కానీ ఆ పరమశివుడు వాళ్ళకి కనిపించకుండా ఉండడానికి నంది రూపంలో మారి ఒక ఆవుల మధ్యలో కలిసిపోతారు. ఇక పాండవులు చాలా సమయం వరకు ఆ పరమశివుడిని వెతుకుతూ ఉంటారు. అలా కొద్దిసేపటి గడిచిన తర్వాత పాండవుల్లో అప్పుడు అభిమన్యుడు నంది రూపంలో దాగి ఉన్న శివుణ్ణి గుర్తిస్తారు.